పౌరుల కాక ఆయన కృపవంత కృపను మనకు అనుగ్రహించి నిత్యమైన నూతన ప్రదేశాన్ని నడిపిస్తున్నటువంటి ఎదురుగాలు మహిమాగణంగా ప్రభావితం కాక దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడిగా దేవుని నామం మహిమార్థంగా బ్రతకడానికి ఆయన కృపరించి ఆయన మనం నడిపిస్తున్నందుకు ఆయనకి ఎదురుగాలు మహిమ ఘనత ప్రభావం ఈ యొక్క వాక్యం మన గౌరవం వచ్చింది. ఆయన మందిరంలో ఆయనే ఏర్పాటు చేస్తుంది, ఆయనే ఎన్నుకొని ఆయనే మందిరమును నివాసం చేసేటట్టుగా స్థానం నడిపిస్తున్న దేవుడిగా నేర్చుకుంటూ వచ్చాం. ఇది తిరిగి దినాన కూడా ఆ ఎన్నిక చేయబడ్డ ప్రజల కొరకు దేవుడు ఏ ఏర్పాటును ఏ రీతిగా బలపరుస్తూ వచ్చాడో ప్రస్తుత వాక్యం నుంచి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడికి మహిమ కలిగిన మార్గం ఎరుగిన ప్రజలకు మార్గమై నిలిచాడు ఆయన. దేవుడికి మహిమ కలిగిన కష్టాలు మార్గం ఎరుగిన ప్రజలను మార్గంలో నడిపించడానికి మార్గం వదిలించాడు. ఈ విధంగా మన జీవితంలో కూడా ప్రభావం దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనము చేసే ఆ మార్గము అని మనము ఎప్పుడైతే ఆ మనసును కలిగి ఉంటామో ఆ మార్గంలో ఆయన నడిపించగలిగిన దేవుడిగా ఉన్న దేవుడికి మహిమ కలిగిన వేసిన మార్గము అని మనం అనుకోలేక వేసి ప్రభుల వారి మనల్ని నడిపేను పెడితే ఆ మార్గంలో వెళ్ళలేదు. దేవుని యొక్క లేఖనా సెలవుని ఆ మార్గం ఎటువంటిది అని చెప్పాడు ఖచ్చితంగా. మార్గము ఇరుకైన మార్గం ఇరుకైన మార్గంలో గుండా మనం వెళ్ళటానికి, ఇరుకైన మార్గంలో గుండా మనము ప్రవేశించటానికి మనం ఏ రీతిగా ఉండాలో ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మనకు నేర్పిస్తున్నాం. దేవుడికి మహిమ కలగడానికి ఇరుకైన మార్గంలో గుండా వెళ్ళటానికి ఆ మార్గంలో ప్రవేశించడానికి మనం ఏం చేస్తే ప్రవేశిస్తాం, ఏ రీతిగా మనం మనసపడితే ప్రవేశిస్తాం అనేది అది జ్ఞాపకం చేసుకుంటారు. గత దినాలు చూస్తూ వచ్చారు. చెప్పిన సంగతులు ఏమన్నా గుర్తుంటే చెప్పిన సంగతి దేవుని యొక్క వాక్యం మన జీవితం ఈ 2023 సంవత్సరం మొదటి దినాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని పిల్లలంగా దేవుని యందు ఆనందిస్తూ దేవుని నామం మహిమార్థంగా మనం బ్రతకడానికి మనలో కలహం ఉండకూడదు, మనలో ద్వేషం ఉండకూడదు, మనలో అసూయలు ఉండకూడదు. ఇవన్నీ ఉంటే ఆ మార్గంలో ప్రవేశించండి. కనుక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగా ఆ మార్గంలో అలా చెప్తున్నాను. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలకి ఆయన మార్గంలో ఆయన నడిపించే దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఏముంటే మనం వెళ్ళగలుగుతాం, ఏం లేకపోతే మనం వెళ్ళలేము అని చెప్తూ ఉన్నాడు. ఏముంటే మనం వెళ్ళగలుగుతాం అంటే ఆయన ఎందు మనకు ఆనందం వచ్చింది. దేవునికి మహిమ కలగలగా ఆయన ఎందు మనకు ఆనందం వచ్చింది, ఆయన ఎందు మనకు ఆనందం చెప్పదు. దేవునికి మహిమ కలుగునగా దేవుని మాట విని ఆనందించి దేవుని మార్గాన్ని నిలుపుకుంటూ దేవుని మార్గంలో వెళ్ళచ్చు. దేవునికి మహిమ కలుగునగా దేవుని మాట విని ఆనందించలేనప్పుడు మన ప్రతిలో మన దేవుని కూడా సంపద. దేవుని మాట విని ఎప్పుడైతే మనం ఆనందిస్తాం ఆ మాట మనం ఏం చేస్తుంటే ఆనందకరమైన జీవితాన్ని నడిపిస్తాం. దేవునికి మహిమ కలుగునగా ఆ ఆనందించిన భక్తుల జీవితాన్ని కూడా మనకు నాశనం చేస్తూ దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన మాట చెప్తాను. భక్తులు అంటూ ఉన్నారు, మేము ఈ వాక్యాన్ని బట్టి మా హృదయం హర్షిస్తూ ఉంది, ఈ వాక్యాన్ని బట్టి మా హృదయం సంతోషిస్తూ ఉంది, ఈ వాక్యాన్ని బట్టి మా హృదయం ఆనందిస్తూ ఉంది అని చెప్తూ ఉంది. రోజున మన జీవితాన్ని కూడా మనం ఒక మంచి మార్గంలో మనం వెళ్ళడానికి మార్గమైన దేవుడిగా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట మనకు ఎట్లా ఉండాలి. మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం, ఎగ్జామ్కి వెళ్ళి మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం. కూర్చున్నప్పుడు కొన్ని పేపర్ మన ముందుకు వచ్చింది. ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్ చూస్తే మనకు చెప్పినట్టుగా ఏమీ రావన్నట్టుగా. ఇప్పుడు అక్కడ ఏమీ రావన్నట్టుగా మనకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎట్లా నిర్భయించాలి, ఎట్లా రాయాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి, ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటున్నాను. అయితే ఇప్పుడు అదే సమయంలో అక్కడున్న
నువ్వు వదిలేదు. అక్కడున్న ఏ తోటి వ్యక్తి నీ ముందుకు పేపర్ని ఆన్సర్ పేపర్ని తెచ్చిపెట్టు. ఆన్సర్ పేపర్ని తెచ్చిపెట్టు. ఇప్పుడు నువ్వు ఎట్లయినా పాస్ అవ్వాలి, ఎట్లయినా జయించాలి. జయించాలి అంటే ఆ సమయంలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు? ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటావు? నేను అడగలేదు, నువ్వు అడగలేదు, నీ ముందుకు వచ్చింది ఆన్సర్. మళ్ళా చెప్తున్నా, నీకు అర్థమయ్యటానికి ఉదాహరణ చెప్తున్నాడు. నీకు అర్థమయ్యి దేవుని మార్గంలో వెళ్ళటానికి, ఈ రోజున కూడా మనము దేవుని మార్గంలో వెళ్ళటానికి ఆయనే జవాబుగా, ఆయనే మనకు ఆన్సర్గా, ఆయనే మన జవాబుదారుగా మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేను పాస్ అవ్వాలి కాబట్టి రాసేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మళ్ళా చెప్తాను, రాసి చూస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రాసింది ఏంటి? అక్కడ ఆన్సర్ రాశారు, ఇంకొక ఆన్సర్ రాశారు, మళ్ళీ డౌట్. అయితే దేవుని మార్గము ఎప్పుడు కూడా అనుమానంతో తీసుకెళ్లే మార్గంగా, దేవుని మార్గము ఎప్పుడు కూడా నిన్ను ఉత్సాహముతో తీసుకెళ్లే. దేవునికి మహిమ కలుగలగా. సందేహముతో ఆయన మార్గంలో వెళ్ళాలి. సందేహంతో ఆయన మార్గంలో వెళ్ళాలి. సందేహపడుతూ ఎక్కడ ఉంటాం? సందేహపడేవాడు ఎక్కడ ఉంటున్నాడు? సందేహపడేవాడు అగ్నికి జోగుతున్నాడు. సందేహపడేవాడిని అగ్నిలో నుంచి లాగండి అని. సందేహపడేవాడిని అగ్నిలో నుంచి లాగండి. ఇక్కడ రాసేది మాట యూదాపత్రికలో రాస్తూ వస్తుంది. యూదాపత్రిక 22 వచనం. సంబంధమైన వారి 22 వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ సందేహపడుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ సందేహపడుతూ ఉంటే, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట? అగ్నిలో నుంచి లాగండి అంటారు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు నన్ను రక్షించుడి. దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను కరుణించి ఆ క్లాస్ ఎగ్జామ్ పెడుతున్న టీచర్ ఇది దృష్టి ఆపదు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు? సందేహపడుతూ ఉంటారు. ఎందుకని? ఏం మంచి ఆన్సర్లు తెచ్చిందో చెడ్డ ఆన్సర్లు తెచ్చింది. సందేహపడితే పరీక్ష పాస్ అవుతావా? మరి అది తప్పు కదా, మనం అట్లా రాయకూడదు కదా. రెండు సంగతి. మన బ్రతుకుని మార్చే దేవుడిగా చెప్తున్నాను. ఎగ్జామ్ వాళ్ళు రాసినా రాయకపోయినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాట విని దేవునికి మహిమ కలుగునుగా. ఎగ్జామ్ వల్ల నువ్వు ముందు ఆన్సర్ షీట్ తెచ్చిపెట్టి నువ్వు రాసుకో అంటే నేను రాయను, నాకు దేవుడిస్తే నేను రాస్తానని చెప్పి కూర్చున్నాను అక్కడ కూర్చో. కానీ ఇక్కడ మాత్రం దేవుని మాట విని మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మాట విని మనం ఇలా చెప్తున్నాం. ప్రేమ కలిగిన దేవుని మాట విని మనం పడేవారిగా మనం ముందు నువ్వు మార్గంలో ప్రవేశించాలి. ఆ మార్గం ఎటువంటిది అంటున్నాడు? ఇరుకైన మార్గంలో గుండా నువ్వు వెళ్ళటానికి దేవుడే మార్గంగా నిలిచి ఆ మార్గాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడంటే ముందేం చేస్తున్నాడు ఆయన?
నడుస్తూ ఉంటాం. ఇట్లరా 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 అని నడుస్తూ ఉంటాం. ఇది మార్గం అని నడుస్తాం. ఇంకా మనం అక్కడ సందేహం పడుతుంటే ఆయన నడిచేది సరైన మార్గమో కాదు, ఆయన నడిచేది సరైన మార్గమో కాదు అన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటే వెళ్తాం ఆ మార్గంలో. అలా అందుకే ఆయన చెప్తూ వచ్చింది, నేను మార్గము, నేను మార్గము. ఎవరు చెప్తారు అసలు ఈ మాట? ఎవరికైనా ధైర్యం ఉంది ఈ మాట చెప్తాను? ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారంటే ఎవరు లేదు. ఎవరు లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. పరిశుద్ధుడు ఆయన, పవిత్రుడు ఆయన, ఆయన నీతిమంతుడు కనుక ఆయన చెప్తూ ఉన్నాడు నేను మార్గం. ఆ మార్గం వెంట మనం వెళ్ళటానికి ఏం అవసరమో చెప్తూ ఉన్నాడు. ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు నువ్వు బ్రతకటానికి నీకేం అవసరమో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎన్నిక చేసుకుని ఎన్నికలో నిన్ను బలపరుస్తూ ఆయన నడిపిస్తున్నాడు. ఆ ఎన్నికలో మనం ఉన్నామని తెలుసుకుని ఆ ఏర్పాటులో మనం ఉన్నామని తెలుసుకుని ఇంకా సందేహపడుతూ ఉంటే కనికరపడి వారి మీద కనికరం ఉంటుంది. ఈరోజు నా దేవుడు నా మీద కనికరం చూపిస్తూ అనుకున్నామని అనుకుంటే మనం ఏం చేస్తాం? దేవుడికి స్తోత్రం చేస్తాం, దేవుడికి మహిమ కలుగనగాలి. కనికరపడి ఆయన మనల్ని జాగ్రత్త చేస్తూ బలపరుస్తూ ఉన్నాడు, దిద్దుతూ ఉన్నాడు, కడుతూ ఉన్నాడు, ప్రేమలు ఇస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగనగాలి. ఈ శ్వాసానికి కర్త ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడి దగ్గర ప్రేమముగా బ్రతకగా అని చెప్తున్నాడు. ప్రేమంగా బ్రతక మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తే ఈ విషయాన్ని చెప్పిన దేవుడు, ఈ విషయాన్ని చెప్పి దేవుడు మన జీవితంతో ఏమంటున్నాడంటే, దేవుని ఇంటికి వచ్చావు, దేవుని మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా నువ్వు ఇంకా సందేహపడుతుంటే నువ్వు ఆయనకి ఇష్టం అవుతావంటే ఇష్టం కాదు. ఆయనకు ప్రియమైన వారు అవుతామా అంటే అవును. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మాట వినేవాడిని ఇష్టపడేది. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా మాట వినేవాడిని ఇష్టపడేది. మాట వినే వారిని మనం మాట వినరు అనేదాం అని పలుకుతూ ఉంటాం. వీళ్ళు మాట వినరు, ఎంత చెప్పినా వినరు అనేస్తాం. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? మనం మాట వినటం కోరుకుంటున్నాం. మాట వినని వారిని దేవుడు ఏం చేస్తాడు? విసర్జించిన వారిని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళలేదు. విసర్జించిన వారు విసర్జనలో మనం చూస్తుంది వారు అగ్నిలోకి వెళ్ళి ఈరోజు మనకు మార్గమై ఆయన అగ్నిలో నుంచి లాగుతూ ఉంటాడు. మన మీద కనికరం చూసి అగ్నిలో నుంచి లాగుతుంది. ఇంకా కనికరం చూపించి అగ్నిలో నుంచి లాగుతూ ఉంటే నేను సందేహపడిపోకుండా నీ మీద కరుణ చూసి నిన్ను బయటకు తీసుకొస్తూ ఉంటే, ఇంకా మాటగాలని స్థితిలో ఉంటే మళ్ళీ అక్కడ పడేస్తూ ఉన్నారు, తీసుకెళ్ళి దుర్గంలో ఉండమని. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా నేను మార్గము అని సెలవిస్తాను. ఆలోచన చెప్పి నడిపించే దేవుడిగా ఇక్కడ భక్తుడు నాచిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఆ పైన వచ్చినారు కూడా చదువుతాం. 20 మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు ఆదుకొని ఉండుడి. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఏం తిన్నా ఏర్పాటు చేసుకున్నా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధమైనది ఏంటది? ఇంకా బంగారమా, దేవుని యొక్క విలువైన
దేవునికి మహిమ కలుగునగా. విలువైన వాక్యం, ఆ విలువైన వాక్యాన్ని వింటూ ఉండగా దాని మీద మనల్ని కట్టుకునే వారిగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునగా, కట్టుకునే వారిగా మనం ఉంటాం. అలా చెప్తుంది, మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాంతమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టచ్చు. దేవునికి మహిమ కలుగునగా. కట్టుకుంటూ పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు. ఎటువంటి ప్రార్థన చేసేది? పరిశుద్ధాత్మలో ప్రార్థన కేవలం అన్ని భాషలు పలకటం మాత్రమే. ఈ ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకుని ఏది వింటున్నావో, ఏది నేర్చుకుంటున్నావో, దేన్ని బట్టి కట్టుకుంటున్నావో, కట్టుకునే దాన్ని బట్టి పరిశుద్ధమైన ఆత్మతో ప్రార్థన. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థం. మనము దేవుని కృపను అనుభవిస్తూ సాయం చేస్తూ ఉన్నాం. నేను దినాన్ని కూడా చెప్తూ వచ్చాడు. మనం ఏమన్నారు? నా కృపలను అనుభవిస్తూ తలంచండి, నా కృపలను తలపోయింది, నా కృపలను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట్లాడుతూ దాన్ని బట్టి, ఆ పరిశుద్ధమైన దాన్ని బట్టి, ఆ అతి పరిశుద్ధమైన దాన్ని బట్టి కట్టుకుంటూ దేవుడు నువ్వు ఇప్పుడు ఆ విన్న దాన్ని బట్టి నేను కట్టుకుంటూ ఏ ఆత్మతో ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ నీలోకి వస్తే ఆ వాక్యాన్ని బట్టి నీ మనసు ఏం చేస్తూ ఉంటది? ఆ వాక్యాన్ని బట్టి నీ మనసు ఏం చేస్తూ ఉంటుంది? ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటా. నేను వింటున్నాను కానీ ఆ విధంగా కట్టుకోలేకపోతాను. నేను వింటున్నాను కానీ కట్టుకుంటున్నాను, మళ్ళీ పడేసుకుంటున్నాను. ఎందుకని? సందేహపడి మళ్ళీ పడేసుకుంటున్నాను. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? దేవుడికి చెప్తూ ఉన్నాను. నేనేం చేస్తూ ఉన్నానో చేసేదాన్ని దేవుడికి చెప్తూ ఉన్నాను. అది పరిశుద్ధాత్ముడు చేసేట. నేను ఏం చేస్తూ ఉన్నానో విని దాన్ని మర్చిపోతున్నానా? అయ్యో వింటున్నాను కానీ మర్చిపోతుంది. అది పరిశుద్ధమైన ఆత్మ చెప్పే మాట. ఇది మళ్ళా మనము విన్నట్టు గుర్తు లేకపోయినా గుర్తున్నట్టు మనం నటించే వారిగా ఉంటే అది పరిశుద్ధ ఆత్మ చెప్పే మాట, పలికే మాట. దాని ద్వారా కట్టుకోవట్లేదు, కట్టుకున్నట్టు మనం నటిస్తున్నాం. అది పరిశుద్ధ ఆత్మ చెప్పే మాట. కట్టుకోలేకపోతుంది. అయ్యా ఆ విధంగా నేను కట్టుకోలేకపోతాను, నాకు నేను సహాయం లేదు. నేను కనుకోండి కట్టుకునేటట్టుగా కృప చేసి పరిశుద్ధతను కోరుకుంటుంది. ఆ పరిశుద్ధతను అనుసరించేటట్లుగా, ఆ పరిశుద్ధతను మనం కలిగేటట్లుగా ఈ ఆత్మ మనల్ని ప్రార్థన చేపిస్తాం. విశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయటం అనేది మన భాషలో మాట్లాడేది అని అనుకుంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు రోజుల సంఖ్యలాగా గణగణ భాషలో మాట్లాడినా నీలో ప్రేమ లేకపోతే అది అర్థమా? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వాక్యం చేత మనకు తన ప్రేమను చూపించి ఆ ప్రేమ కలిగిన భాషలో మనం నడిపించడానికి చెప్తున్నా. నేను భాషలో మాట్లాడిన తర్వాత ఆత్మ సరిగా లేదనుకో, నేను ఆ చెప్పిన ప్రకారం నడుచుకోవట్లేదు కనుక అప్పుడు మళ్ళీ ఆత్మ నాలో ఏం చూపిస్తుంది? లోపం చూపిస్తా ఉంటాం, అలోపం చూపిస్తా ఉంటాం. కనుక దేవుని పిల్లలంగా ఈ ఇరుకైన మార్గంలో కనుక మన వెనకనికి చక్కగా చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన ఇరుకైన మార్గంలో కొంత కనడానికి బ్రతుకునైనా దిగుతూ ఉన్నాడు. సరిచేసి ఆయనకి మహిమ కలిగిన దాక అని ప్రేమమైన ఏసీయ ప్రేమ దాచిపోని ప్రేమ ఆ ప్రేమ చేత ఆయన మన మీద కనికరపడి లోతైన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ
లోతైన విషయాలను మనకు చెప్తూ ఉన్నాం. ఈ విధంగా వచ్చి బోధించే టీచర్కి ఏం తెలుసంటే ఆ చేసే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, తను నేర్పించింది. ఆ తర్వాత మళ్ళీ నేర్చిందంటే ఎట్లయితే నేర్చుకుంటారో అట్లా నేర్చుకోవటానికి కొన్ని మీరు పాయింట్స్ అని చెప్తున్నాను. అప్పుడేం చేస్తూ ఉంటారు, ఇది సులువుగా అర్థమవుతుంది మళ్ళా చెప్తా. అప్పుడు ఖచ్చితంగా రానోడికి కూడా వచ్చి దేవుని రామ మహిమార్థంగా మన జీవితాన్ని కడుపు బ్రతికిస్తున్నారు. దేవునికి మహిమ కలగను. ప్రేమమైన అందరికీ చెప్తూ ఉన్నాడు, ప్రత్యేకంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలగను. అందరితో నేర్పుతూ ఉన్నాడు, ప్రత్యేకంగా నేర్పుతున్నాడు. ప్రత్యేకంగా నాకు ఎట్లా నేర్పాడంటే, నువ్వు అన్వయించుకుంటే నీకు నేర్పించబడుతుంది. నువ్వు అన్వయించుకోలేదు అనుకో, నీకు నేర్పించబడినట్లు నువ్వు గ్రహించుకుంటావంటే గ్రహించు. ఆ పరిశుద్ధుడైన దేవుడు చెప్తారు, స్త్రీలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాంతమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టచ్చు. ఈ కనిక్రమం ఏం చేస్తుందంట, నిత్య జీవాన్ని నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు. ఈ కనిక్రమ నిత్య జీవాన్ని కనికరపడి లాగుతూ ఉన్నాను. కనికరము ఏం చేస్తూ ఉన్నట్టు నిత్య జీవాన్ని ఇస్తాను. కనికరముతో అది లాగుతూ ఉన్నట్టు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నట్టు. ఇంకా మాట వినుకోకుండా ఉంటే ఇప్పుడు ఏం పోగొట్టుకోండి. దేవుని సంగముగా చేజరులు అని ఆయన కనవిస్తుంది. నువ్వు దేవుని వాక్యము చేత చేజరులు కనికే అనే మాట చెప్తున్నాను. దేవునికి మహిమ కలగదు. ఒక్కొక్క మాటను కొన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నిత్య జీవము కొరకు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. దేవునికి మహిమ కలగదు. ఈ కనికరం ఏం చేస్తున్నా దేవుని ప్రేమలో నిలిచినట్టు ఆచుకొని ఉండదు. ఆ ప్రేమలో నిలిచేటట్టుగా ఆచుకున్నాం. దేవునికి మహిమ కలగదు. దేవుని ఇంటికి వచ్చిన మనం ఆ ప్రేమలో నిలిచి ఉండేటట్టుగా ఆచుకొని ఉండటానికి దేవుడు తన విషయాలు చేస్తుంది. ఏ విధంగా మనం కట్టుకోవాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఇంటి జీవాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలగదు. దేవుని ప్రేమ నిలిచినట్టు ఆచుకొని ఉండండి. దేవుని ప్రేమ నిలిచేటట్లుగా ఆచుకుని దేవుని మహిమాత్మగా బ్రతకాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు అర్థమైనయా? దేవునికి మహిమ కలగలగా. మీ మీద కనికరపడి మన మీద కనికరపడి ఆయన దానికి ఆయన ఏం చేస్తున్నది, ఆగుతూ ఉన్నాడు, అగ్నిలో రక్షిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు పోయినబ్బా అగ్ని కంటే మనం చేసే క్రియలు, మన తలంచే తలం, మన నడిచే నడక, అగ్నికి పోయే పరిస్థితులు. అయితే ఆ పరిస్థితుల నుంచి మనకు విముక్తి కలగాలని విమోచకుడుగా ఆయన మన కొరకు స్నానం పెట్టిన ఏసై దగ్గర మన బాగుగా ప్రకటనకి మాటలు మనకు జ్ఞాపకం చేయాలి. ఆ శిక్షను భరించి దేవుడే ఆ శిక్షను భరించి, దేవుడే ఆ అతిక్రమాలు భరించి మనకు మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. దేవుడికి మహిమ కలగలగా. ప్రేమమయుడన ఏసే ప్రేమ, నాసిపోని ప్రేమ,
ఆ దాటిపోని ప్రేమ చేత మన ఒడ్డులటానికి ఈ మాటలు ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది. జ్ఞాపకం చేసిన ఈ మాటల్లో ఏదైనా పొరపాటు ఉందా, ఇది మార్గం కాదు అంత అనుకుందా అంటే ఏమి లేదు, ఇది మార్గం. అందుకే ఆయన నేను మార్గము చెప్తూ దేవుడికి మహిమ కలుగుతా. ఆ మార్గంలో గుండా వెళ్ళాలి, ఆ మార్గాన్ని మనం ప్రవేశించాలి అంటే ఆ మార్గాన్ని గురించి మీకు తెలవాలి కనుక ఆయన చెప్తూ వచ్చి నేను మార్గము అన్నా, నేను వెళ్ళేది మార్గము, ఆ మార్గంలో కూడా మీరు రావాలి. దేవుడికి మహిమ కలుగుతారు. మరి మనం వెళ్ళటానికి అదేమేమి అనుభవించాడు, ఏ శిక్షణ భరించాడు, ఏ నిందన భరించాడు, ఏ అవమానాన్ని భరించాడు, అవన్నీ మనకేం తెలియదు, అవన్నీ మనకేం అర్థం కాదు. మనం ఎప్పుడన్నా మనకు ఒక నింద వస్తే మనం ఎంత గాయపరచబడతామో, ఎంత అవమానపరచబడతామో, ఎంత దుఃఖపడతామో, మరి మన గురించి ఆయన ఎంత లోకపాప భారం మోసిన ఆయన ఎంత వేదన చెందిన ఆయన మళ్ళీ ఆ మార్గంలోకి పోకుండా మన మీద కనికరపడి దానికి బోధ చేసుకోవాలి. దేవుడికి మహిమ కలగదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది, మన జీవితంలో క్రీస్తు యేసు అంటున్న కృప చేత గంభీరంగా మనం ప్రకటించాలి. ఆ కృప వచ్చి మనల్ని బాగు చేసుకోవాలి, ఆ కృప వచ్చి మనల్ని బలపరుస్తాం, ఆ కృప వచ్చి మార్గానికి కృతవంత కృప చేత మనల్ని ప్రతిష్ఠిస్తాం. దేవునికి మహిమ కలగదు. దేవుని దగ్గర 7 ఏళ్ళ విందుందంట అని పరిశుద్ధ గ్రంథం చెప్తాం. విందు ఉంది అని పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాట మనం విన్నాం వినలేదా? విన్న మనము ఆ విందుకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఆ విందుకి వెళ్ళాలంటే ఈ అలంకరణ కలిగి వెళ్ళాలి, ఈ సిద్ధపాటు కలిగి వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునగా. అందుకే దాని కొరకు కనిపెట్టండి, దాని కొరకు సాక్షికొనను ఉండండి. ఆయన చెప్తూ ఉన్నాను, దేవునికి మహిమ కలుగు. దాని ప్రకారం కట్టుకొని దాని ప్రకారం ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునగా. శ్వాసముతో భాగ్యముగా బ్రతకటానికి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు బ్రతకండి. దేవుడు మనకు అందిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మన దగ్గర చేసి దేవుని వాక్యం చేత మన బాగుగా బ్రతకటానికి మనం వినిపిస్తున్న గనుడైన దేవుడు మన మీద ఇక్కు చెందకూడదు. ఆయన ఎందుకు ఇక్కు చెందుతాడో, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా అని మనం అనుకో. వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆ తెరలేదు రాయల మీద దేవుడు ఏం చేశాడంట? ఇక్కు చెందాడంట. వాళ్ళు పలుమార్లను శోధిస్తూ వచ్చింది, మనల్ని నడిపిస్తుంది, మనకు మార్గంగా నిలిచింది అని ఆయన శిక్షిస్తూ రాకుండా శోధిస్తూ వస్తున్నా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? వారిని బట్టి ఇక్కు చెందిగా అని బట్టి చెందుతూ దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఆయన మన జీవితాన్ని బ్రతికించడానికి చెప్తున్నారు. వారి వల్ల ఇంకా విశ్వించే వారిగా ఉండదు, వారి వల్ల ఇంకా సందేహపడే వారిగా ఉండదు, వారి వల్ల ఇంకా కలిగే వారిగా ఉండదు. బాగుపడటానికి చెప్తూ ఉన్నారు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. వారు శోధించారు, వారి వద్ద మనము శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించరు. కనగొడి మీరు కనగొట్టి వారిలో కొందరు కనిపి సంహార నశించిపోయారు. దేవుని యొక్క లేఖనం స్పష్టంగా మన జ్ఞాపకం చేసి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? నువ్వు ఆ విధంగా చేయొద్దు, నువ్వు ఆ విధంగా చేయొద్దు, మీరు చెయ్యొద్దు అనే మాట సక్రమంగా చెప్తున్నాడు. మీరు వారిలాగా దేవుని మీద అనవద్దు, శోధించవద్దు. వారు తనిఖీ ఏమైపోయారు? సంహారకుని చేతులు తప్పదు. వారు శోధించి ఏమయ్యారు? తప్పముల చేత నశించిపోయారు. రోజున మనం నశించిపోకుండా ఎదుటి రక్షించే దేవుడుగా మళ్ళా సంగతిని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసిన సంగతిని బట్టి నువ్వు కట్టుకో. ఆయన జ్ఞాపకం చేసిన సంగతిని బట్టి నువ్వు ప్రార్థించి, ఆయన జ్ఞాపకం చేసిన సంగతిని బట్టి ఆయన ప్రేమించి ఆయన నామాన్ని గణపరిచి ఇటు జీవాన్ని పొందుకుంటావు. ఈ ఇరుకైన మార్గము జీవపు మార్గం అన్న దేవునికి మహిమ కలుగునే లేఖనాలు చెప్తూ అక్కడ జరిగింది. అక్కడితోనే విడిచిపెట్టుకోకుండా ఇక్కడ ఎందుకు రాసేదంటే మనం జాగ్రత్త పడతాం. వారిలాగా ఉండొద్దు అని ఎందుకు రాసేదంటే వారిలాగా ఉంటే వారు ఏమయ్యారంటే వారిలాగా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును. మీ కొరకు ఆయన శిక్షణ పడి మీ కొరకు ఆయన వైలేని భారాన్ని మోస్తూ ఉంది. ఎంత చేసినా మనను వారిలాగా ఉండొద్దు. ప్రేమ కలిగిన దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకడానికి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే తరగతిలో ఈ సంగతులు శాంతములుగా వానికి సంభవించి యుగాంతముగా మనకు బుద్ధి కలుగుటై రాయబడము. సంగతులు ఎందుకు రాసేదంటే బుద్ధి కలగటానికి రాసేదాన్ని. మనకు సంభవించి మనకెందుకు రాసేదంటే బుద్ధి కల దేవునికి మహిమ కలుగు. బుద్ధి లేకుండా ఈ మార్గంలోకి వెళ్తామంటే ఇది కలగటానికి రాశాడు కనుక మళ్ళీ నేర్చి దేవునికి మహిమ కలుగు. అందుకు 12 వచ్చిందో తాను నిలుస్తున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క లేఖనాలను చూస్తాం. దేవుని కృపను అది నాకు చేసి ఆ కృపలంతా మనం బ్రతకడానికి శోధించే వారిగా మనం సందేశే వారిగా మనం ఉండ సందేశపడే వారిగా మనం ఉండ మన మీద జాలి చేస్తుంది అని మనకు చెబుతూ ఉన్నప్పుడు మనకు బుద్ధిని ఇవ్వటానికి, మనకు జ్ఞానాన్ని ఇవ్వటానికి, మనం కష్టపడటానికి, మన బుద్ధి జీవాన్ని సంపాదించుకోవటానికి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. నేర్పిస్తూ ఉన్నారని మనము దేవుని ఎందుకు సంతోషిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతికే వారిగా ఉండాలి.
ప్రేమ కలిగిన దేవుడు, విశ్వాసముతో మేము వింటున్నాము ఆ పరిశుద్ధమైన దాని మీద పొందన్నా. శ్వాసముతో వింటున్నా, శ్వాసముతో విని ఇంకా సందేహపడితే నువ్వెవరు అంటే బుద్ధుడండి, నువ్వెవరు అంటే శోధించే వ్యక్తి, నువ్వెవరు అంటే తనిది శోధించి సర్పాలు చేత సర్పాలకు అప్పగించడం, తనిది సంహారకులకు అప్పగించడం. అరువలే దేవుని యొక్క లేఖనాలు మనం చేసి యోహాను పత్రికలో రాసి యోహాను వార్తలు రాస్తూ సర్పాలు వారు కలిసి మనం సంచేస్తూ అటువంటి సమయంలో మోసే ద్వారా దేవుడు మాట్లాడుతూ నీవు ఇక్కడి సర్పంలో ఎక్కాల దాన్ని చూసిన వాడు ప్రతి ఈరోజు మన కొరకు దేవుని యొక్క వార్తలు చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అభిప్రాయపడాలి. రాసిన సంగతి ఒకసారి జ్ఞాపకం చూడండి. మూడో అధ్యాయం 14వ అరణ్యములో దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎత్తబడవలసి దాన్ని చూసి ఏం చేస్తూ వచ్చారంటే అరణ్యములో మోసే సర్పం ఎలాగో ఇచ్చినో అలాగే ఎత్తుకుంటూ ప్రతివాడు నచ్చంపగా ఆయన ద్వారా ఎత్తుతో ఇంకా ఆయన చూసే నేత్రాలు మనకు లేకపోతే, ఆయన చూసే రీతిగా మనం లేకపోతే మనము రక్తమే. ఆయన్ని చూడలేక మనం మనుషులు చూసినట్టుగా ఏదో ఒక మనసును చూసినట్లుగా మనం బతుకుతామంటే దేవుడి మాట సర్పాన్ని ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ పెట్టారు. మాట ప్రకారం ఏం చేశాడు? బ్రతికించాడు. ఇప్పుడు మనకి ఆయన చూస్తూ ఉన్నప్పుడు సాధ్యమైన ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం బ్రతికేవారిగా ఉన్నా. దేవునికి మహిమ కలిగినగా ఆయన కీర్తనీయుడిగా, ఆయన ధనుడైన దేవుడిగా ఆయన సంగతిలో జ్ఞాపకం చేసి మన బ్రతుకుని బ్రతికించిన ఏకైపు సదాకాలం మహిమ కలిగినగాక. అనేది దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో చూపించినగాక. దేవుడిగా జ్ఞాపకం చేసి బలపరిచిన వ్యక్తి ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం యేసయ్యకు స్తోత్రం స్తోత్రము 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 స్తోత్రము. ఆశీర్వాదించబడ్డావు అంటున్నాడు దేవుడు. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుని చేత నీవు కృపనందిన దానవుగా పరిశుద్ధుని మార్గంలో నడుముటకు సిద్ధము. స్తోత్రం 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 స్తోత్రం. కనికరము చూపించిన దేవుడు,
కనికరము చూపించిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుని మార్గములో పరిశుద్ధ వాక్కులతో నడవబోతున్నావు. స్తోత్రం 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 స్తోత్రం. నిలువబడి ఆయన ఆశీర్వాదములు పొందుకో బిడ్డ అంటున్నాడే. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తముకే జయము, యేసు రక్తముకే జయము. అపవాది క్రియలన్నీ యేసు నామములో దహించబడుతున్నాయి. ఆమేన్.